వెల్కమ్ టు మనీ మంత్రం టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఆర్థిక విశ్లేషకులు, అపార అనుభవం కలిగినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ హనుమంతులు గారు కలిగి మరి పెట్టుబడికి సంబంధించినటువంటి విషయాల గురించి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. సొంతంగా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి క్రమశిక్షణ అవసరం అంటారు? ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం ఉంటుంది. ప్రతి వ్యాపారానికి కూడా క్రమశిక్షణ అవసరం ఉంటుంది. మన సొంత డబ్బు పెట్టినప్పుడు మన డబ్బు మనకి రావాలి, లాభం రావాలి, తర్వాత అభివృద్ధిలోకి రావాలి. ఇంకా మూడు స్టేజ్లు అనమాట. వ్యాపారం మనకు పెట్టిన పెట్టుబడికి అదే నష్టం రాకూడదు, లాభం రావాలి, తర్వాత ఎనీ టైం మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉండాలి. సొంతంగా వ్యాపారం చేసినా కూడా మనకు మనకు ఖర్చులు మనకు వ్యాపారం కూడా చేసే ఖర్చులు వెళ్ళాలి, దానికి లాభం రావాలి, ప్లస్ అభివృద్ధిలోకి ఇంకా కొత్తగా దాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉండే విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటే మనకు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు మరి వచ్చినటువంటి క్లయింట్స్ ఎలాంటి సంబంధాలు బాగుంటుంది? ప్రతి వ్యాపారానికి మూలస్థం అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. వినియోగదారుడు కానీ లేకపోతే కొనుగోలుదారు కానీ వినియోగదారుడి దగ్గర నుంచి ఈ యొక్క వ్యాపారస్తు నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం పైన వ్యాపారం ఆధారపడి ఉంటుంది. డబ్బు రూపంలో కావచ్చు, లేకపోతే మనం దాని వాళ్ళ నాణ్యత విషయంలో కావచ్చు, క్వాంటిటీ విషయంలో కావచ్చు, క్వాలిటీ విషయంలో కావచ్చు, ధర విషయంలో కావచ్చు, మన యొక్క ప్రతి వ్యాపారస్తుడు వినియోగదారుని యొక్క నమ్మకాన్ని ఆ ట్రస్ట్ను ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వ్యాపారస్తులు ఖచ్చితంగా వినియోగదారులు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ గెయిన్స్ కాకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, వాళ్ళకి అవసరమైన నాణ్యతమైన వస్తువులు ఇవ్వడం, తర్వాత ధరలు ఏదైతే రీజనబుల్ కేర్ ఇవ్వడం, తర్వాత ఇట్లాంటి అన్ని ప్రికాషన్ తీసుకొని ఆ కస్టమర్ యొక్క నమ్మకాన్ని తీసుకొని ఆ కస్టమర్ ద్వారా వ్యాపారం చేస్తే నిలబడుతుంది. అంతేగాని అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ప్రమోషన్ ద్వారా నిలబడే వ్యాపారం మాత్రం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం తక్కువ ఉన్నా టెంపరీగా ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ మాత్రం క్వాలిటీ, ట్రస్ట్, క్వాంటిటీ ఈ మూడు కూడా వ్యాపారాన్ని బాగా విస్తరింపజేసే అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపారంలో పెట్టుబడి దానికి ఒడిదుడుకులు రెండు రకాలు. ఒకటి వ్యాపార రంగంలో అభివృద్ధికి రావడం, ఇంకోటి ఆర్థిక రంగంలో ఒడిదుడుకులు రావడం. వ్యాపార రంగంలో ఉంటే ఇప్పుడు మనం చూస్తాం కొన్నిసార్లు ఒకప్పుడు ఎంతో విలువైన వస్తువు కూడా ఇప్పుడు చీప్గా దొరుకుతుంది. అంటే మనం అప్పుడు 10,000 పెట్టుకున్న వస్తువు కూడా ఇవాళ అది 500కు 600కు దొరుకుతుంది. అంటే అప్పుడు పెట్టుబడి పెట్టాం కదా, ఇప్పుడు లాభం రావాలంటే కాదు, పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారంగా వ్యాపార సరళి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మరి పరిస్థితులకు అనుగుణంగా కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ రేపు అనేది మొనాపలి ఏకచక్రవర్తిగా పర్మనెంట్గా వ్యాపారం చేసే అవకాశం తక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యాపారస్తు కూడా అప్డేట్ ఉండాలి, తర్వాత వ్యాపారాన్ని విస్తరించుకోవాలి, తర్వాత తక్కువ ధరకి ఎక్కువ నాణ్యత గల వస్తువులు ఇచ్చే విధానికి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు వస్తాయి? అన్ఎక్స్పెక్టెడ్గా, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, అశ్రద్ధగా ఉన్నప్పుడు, క్రమశిక్షణ రాహిత్యం ఉన్నప్పుడు, ఆర్థిక క్రమశిక్షణ లేనప్పుడు, అప్డేట్ కానప్పుడు, వ్యాపారం ఎలా అభివృద్ధి ఉంటుందో దాని ప్రకారం అప్డేట్ కానప్పుడు ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా ముందుగా మనం ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం ప్లాన్ చేసుకొని దాని ప్రకారం వ్యాపారాన్ని విస్తరించినప్పుడు అవకాశం రావచ్చు, తక్కువగా ఉంటుంది. అవకాశం నష్టం జరిగే అవకాశం. ఆర్థిక క్రమశిక్షణ పెట్టుబడి విషయంలో మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మరి మన దగ్గర వచ్చేటటువంటి క్లయింట్స్ ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి అనే విషయం కూడా మరి ఆర్థిక మనం చక్కగా బిజినెస్ ప్లాన్ అంటే ఎలా ఉండాలంటే మనకు బిజినెస్ లక్ష్యం ఏంటి, దానికి ఎలా ఉండాలంటే మనం వ్యాపారంలో సంపాదించాలి, తర్వాత ఎంతమంది చెప్పినట్టు అభివృద్ధిలోకి రావాలి, కస్టమర్ యొక్క ట్రస్ట్ మెయింటైన్ చేయడం ఒకటి, తర్వాత ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి, అంటే మన ఇంకా వ్యాపారం నుంచి కూడా ఆర్థికమైన నష్టం జరిగితే ఎలా ఉండాలి, ఆర్థికంగా కొన్నిసార్లు మన సప్లై సరుకు వేసిన డబ్బు రాకపోయినా కానీ, మనకు సప్లై సరుకు ఇచ్చే వాళ్ళు సప్లై చేయకపోయినా కానీ,
మనం ఎలా తట్టుకోవాలి అనే దాన్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని కొరకు అంటే ఎక్కువగా అవసరం మన యొక్క మన యొక్క అవసరాన్ని ముందే గుర్తించి దాన్ని కొనిపెట్టుకోవడం, లేకపోతే వినియోగదారులకు అవసరం ఉన్నప్పుడు నాణ్యతగా సరుకులు సప్లై టైంలో పట్ల ముందే సప్లై చేయడం కానీ, లేకపోతే మనకు క్యాష్ ప్రాబ్లం ఉంటుంది అనుకున్నప్పుడు ముద్ర అంటే అరువు క్రెడిట్ సేల్ చేయకుండా క్యాష్ సేల్ చేయడం, మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు డిస్కౌంట్ ఉన్నప్పుడు డిస్కౌంట్ అయిన ఆఫర్ ఇచ్చినప్పుడు మనం కొనేటప్పుడు కూడా క్యాష్ డిస్కౌంట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ప్రయోజనాలు పొందితే ప్లానింగ్ ప్రకారము కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ. దాన్ని కొనేటప్పుడు మనం పేమెంట్ తొందర వేయాలి, అమ్మినప్పుడు పేమెంట్ తొందరగా తీస్తుంది. అంటే టర్న్ ఓవర్ ఎంత అయితే మన పెట్టుబడి ఎన్నిసార్లు ఎక్కువ రొటేషన్ అయితే ఎక్కువ టర్న్ ఓవర్ అయితే మనకు అంత లాభం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ టర్న్ ఓవర్ కావాలి, దానివల్ల ప్రయోజనం ఎక్కువ దాని టర్న్ ఓవర్ పెరిగిన కొద్దీ మనకు ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి దానివల్ల పెట్టుబడి పెరుగుతుంది, లాభం పెరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి. పెట్టుబడి ద్వారా డబ్బు రావడం అనేది ఖచ్చితంగా ఉన్నపలంగా రావడం అంటే సాధ్యం కాదు. ఖచ్చితంగా మనకు పెట్టుబడి పెట్టినప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది, లాంగ్ టర్మ్ పెట్టాల్సిన ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. ఉన్నపలంగా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిస్కీ బిజినెస్ కాదు, ఇల్లీగల్ అంటే మన దేశంలో మాత్రం ఇల్లీగల్, వేరే దేశంలో అంటే ఇల్లీగల్ చట్ట వ్యతిరేకం. వేరే దేశాల్లో కొన్ని దేశాల్లో గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటివన్నీ పర్మిషన్ ఉంది, కానీ మన దేశంలో పర్మిషన్ లేదు. కాబట్టి ఏది చేసినా కానీ మనం వ్యాపారం చేసినా ఉన్నపలంగా డబ్బు రావడం అంటే సాధ్యం కాదు. ఉన్నపలంగా డబ్బు రావాలంటే రెండే పద్ధతి. ఒకటి మన సొంత డబ్బు ఉండటం, రెండవది అప్పు తీసుకోవడం. అప్పు తీసుకునే అవకాశం మనకు ఉందా లేదా చూడాలి, మనకు ఎవరు ఇస్తారో చూడాలి, కానీ దాని ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అంటే మనం లోన్ స్టార్టింగ్ చేసుకొని పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు తీసుకునే విధంగా, అదే మాదిరిగా మన డిపాజిట్ ఉన్నప్పుడు డిపాజిట్ లోన్ తీసుకునే అవకాశం ఉండే విధంగా, అంటే మన డబ్బునే మనకు మన ఉన్నపలంగా డబ్బు అంటే మన డబ్బు మాత్రమే మనకు కాపాడుతుంది తప్ప మనకు అప్పులు టైంలో ఇప్పుడు దొరుకుతాయి, లేకపోతే ఎవరో మనకు సహాయం చేస్తారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధ్యమైన అవకాశం ఉండదు. కాబట్టి ఆర్థికంగా మనం ఎప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడే మనము అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థికంగా ఒడిదుడుకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.